అందరికీ నమస్కారం అండి. నా పేరు శ్రీనివాసులు, మాజీ సర్పంచ్, చామలూరు గ్రామం. అది మానవ సేవే మాధవ సేవ అని పూర్వం పెద్దవాళ్ళు అన్నారు. ఆ నానుడి ఇప్పుడు అక్షరాల యువకుడు, విద్యావంతుడు శివకృష్ణ చౌదరి గారు నిరూపించారు. దాదాపు ఇప్పుడు ఆయన అన్నట్లు ఒక 7-8 సంవత్సరాల నుంచి కూడా స్వచ్ఛంద సేవా సంస్థ నడుపుతూ ఎంతోమంది అభాగ్యులకు, గర్భిణీ స్త్రీలైతేనేమి, కొంతమంది వైద్య చికిత్స కోసం ఇబ్బందులు పడుతూ ఉన్నా కానీ వారికి కూడా ఆయన పరిధిలో చేతులైనంత ఆర్థిక సహాయాలు కూడా చేసుకుంటూ వచ్చారు. ఇందాక అన్నాడు ఆయన, రాజకీయం వేరు, సేవ వేరు అని. సేవనే ఎన్నోసార్లు కూడా ఆయన సేవకే ప్రిఫరెన్స్ ఇచ్చారు, కానీ రాజకీయం అనేది ఆయన కొన్నే జాబ్ అనగదు, కానీ అది పార్ట్ టైం జాబ్. అంటే రాజకీయంలో కూడా ఒక గుర్తింపు అనేది ఉంటే వాటి ద్వారా మనం సేవ చేయొచ్చు అనే ఇది అది కంపల్సరీ అవసరమే. కాబట్టి ఆయన కూడా రాజకీయ రంగం ఎంచుకోవడంలో తప్పులేదు. ముఖ్యంగా ఈరోజు అమ్మగారు రమాదేవి గారు అన్నట్లు, ఇందాక డాక్టర్ గారు అన్నారు, అక్కడ కూడా ఈయన కూడా మాకు బాగా పాత స్నేహితుడు, చామలూరు గ్రామంలో కూడా పనిచేశాడు, చాలా మంచి పేరుంది. అక్కలప్ప కూడా హెల్త్ పరంగా కూడా చాలా అందరికీ ఒక అందుబాటులో ఉండే వ్యక్తేను. ఈరోజు ఆమె ఉండింటే కూడా ఈరోజు ఎంతో సంతోషపడేది. ఎందుకంటే ప్రతి నెల 9వ తారీఖు అనుకుంటా గర్భవతులకు, ఇక్కడికి వచ్చే బాధితులకు, ఇతర పేషెంట్లకు కానీ, ఇక్కడ కానీ పప్పూరు హాస్పిటల్ కానీ గత చాలా సంవత్సరాల నుంచి కూడా ఉచితంగా మంచి పౌష్టికాహారం అందిస్తూ ఎంతోమంది తల్లులకు కడుపు నింపిన ఘనత మన శివకృష్ణ చౌదరి గారిది. ఈయన భవిష్యత్తులో కూడా అసలు ఇప్పుడు ఎవరు అనుకుంటామండి, ప్రతి రూపాయి కూడా భార్యాభర్త సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అయితే కూడా వాళ్ళ తల్లికో తండ్రికో పెన్షన్ కావాలని ఆశపడే తల్లిదండ్రులు ఉండే ఈ కాలంలో ఆయన స్వచ్ఛందంగా ఈరోజు కష్టపడుకుంటూ, ఆయన ఏదో ఎక్కడి నుంచో తాతల కాలమో తరాల కాలం నుంచి వచ్చిండే డబ్బులు కాదు ఇవి. ఆయన రేయంబావుల్లో కష్టపడి ప్రతి ఒక్క రూపాయిలో కూడా 20 పైసలు కానీ 30 పైసలు కానీ ఈ వంతుడు కూడా ఆయన షేర్ చేసి ఒక స్వచ్ఛంద సేవా సంస్థ నడుపుతూ ఇంతమందికి ఆయన ఉపాధి కల్పించడం జరిగింది అని అంటే, ఇది భవిష్యత్తులో కూడా ఆయనకు మీలాంటి ఇక్కడికి వచ్చిన పెద్దల దీవెన, యువకుల ప్రోత్సాహము, ప్రకృతి అంతా సహకరించి ఆయనకు ఆరోగ్యాలు భవిష్యత్తులో ఇచ్చి మరింత మెరుగైన సేవ అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. సీనియర్స్ కదా మీరు, చాలా విషయాలు తెలిసింటే వాళ్ళ గురించి.